పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పలుకులకు నా సన్నిహితులకు, ఆత్మీయులకు స్వాగతం. ఎలక్షన్లు వచ్చేసరికి నాకు అన్నగారే గుర్తొస్తూ ఉంటాయండి. ఎందుకంటే మీకు చెప్పాను ఒకసారి, ఆయనతో మహాసంగ్రామం సింగిల్ హీరోగా కథ చెప్పినప్పుడు బాగుందని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన చేస్తారనుకున్న రోజునే ఏంటన్న గారు రాజకీయాల్లోకి వెళ్తున్నారు, అవునా అంటే నిజం చెప్తారా అంటే చెప్పరండి అంటే, అయితే నేను నిజం చెప్పను అన్నారు. మర్నాడు అక్కడ కనపడ్డారని. అని తిరిగి వచ్చినాక నేను మాట అడిగానని కూడా మీకు చెప్పానండి ఇంతకుముందు. అది కథానాయకుల్లో కూడా అమ్మ కూడా అదే మాట అన్నట్టున్నారు. ఆ మాట నాకు బాగా గుర్తండి. అదేంటంటే, ఎందుకన్న గారు మిమ్మల్ని ఒక రాముడుగా, కృష్ణుడుగా, దేవుడుగా చూస్తారు, మీరు రాజకీయం అనగానే సగం మంది శత్రువులు అయిపోతారు అన్నగారు అంటే ఓ మాట చెప్పారని చెప్పా కదా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దేశం కోసం ఏమన్నా చేసిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి తప్ప సినిమా హీరోల విగ్రహాలు లేవు బ్రదర్. నా కోసం ఎంత చేసిన వాళ్ళకి నేను మళ్ళీ చేయాలని ఈ మాట అన్నగారితో చెప్పించారు కథానాయకుల్లో, విన్నాను అది. కానీ దాని తర్వాత ఒక చిన్న గ్యాప్ అయిన తర్వాత ఆయన మళ్ళీ అనౌన్స్ చేసి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అడిగాను. ఒకసారి మీ అందరికీ తెలిసి ఉంటుంది, నెల్లూరులో ఒక సంఘటన జరిగింది. అది తెలిసి బాధేసి అడిగితే అన్నగారు నెల్లూరులో ఉన్నారు, గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఆ రోజు అర్ధరాత్రి ఒక మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చేసరికి అన్నగారిని వీళ్ళు ఖాళీ చేయమంటారు. ఎందుకంటే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మంత్రికి ఇచ్చి తీరాలి. బ్రదర్ ఇంకో 2-3 గంటలు అయితే తెల్లవారిపోతుంది, వెళ్ళిపోతాం కదా మేమంటే, లేదండి ఆయన మంత్రి గారు, మీరు ఖాళీ చేయాలి. నేను ఎన్టీ రామారావునయ్యా. నిజమే సార్, ఆయన మంత్రి సార్, మంచిది అని అక్కడ అభిమానులు ఇంకా అక్కడ జరిగింది చెప్పడం నాకు ఇష్టం లేదు. చాలామంది అభిమానులకు తెలిసి ఈ విషయం. ఆ వర్షం కూడా పడింది ఆ రోజున. అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు. అదేంటంటే, వస్తాను, ఇదే గెస్ట్ హౌస్కి వస్తాను, నటుడు రామారావుగా కాదు, ముఖ్యమంత్రి రామారావుగా అని వెనక్కి వచ్చాడు. కరెక్ట్గా మీ ఎవరైనా చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటి నెల్లూరు వెళ్ళగానే వెళ్ళింది ఆ గెస్ట్ హౌస్కి. అంటే మనం హీరోయిక్గా హీరో కథ రాసుకునేప్పుడు రాస్తామండి, అది హీరోలాగా ఆయన జీవితంలో జరిగింది ఆ అద్భుతం. అంతేకాదు, నాకు అనిపించింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవటానికి ఇన్సిడెంట్ ఉపయోగపడలా. ఒక రైల్లో నుంచి ఒక మహాత్మా గాంధీని నెట్టివేస్తే జాతి గౌరవం ఎలా గుర్తొచ్చిందో, ఒక అర్ధరాత్రి మంత్రి వచ్చాడని మీరు ఖాళీ చేయమంటే తెలుగు జాతి గౌరవం కూడా, రామారావే కాదు, నేనున్నా, మీరున్నా, మీలో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా, స్త్రీలున్నా, ఎవరున్నా కూడా అర్ధరాత్రి అలా ఖాళీ చేయించడం ధర్మం కాదండి. అది ఆ జాతి గౌరవం కోసం ఈయన రామారావు కోసమే కాకుండా తెలుగు జాతి పోరాటానికి కూడా ఆనాడు గాంధీ దేశం కోసం పోరాడితే ఈనాడు రామారావు తెలుగు జాతి కోసం పోరాడే ఒక అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ అయ్యింది. అది ఆయన చెప్పగానే కళ్ళు నీళ్ళు తిరిగినాయి. మీరు నిజమే అన్నగారు, మీరు తప్పకుండా వెళ్తారు, అదే గెస్ట్ హౌస్కి వెళ్తారని వెళ్ళారు ఆయన. అది ఈ జ్ఞాపకం వాళ్ళు ఎలక్షన్లు రాగానే నాకు గుర్తొచ్చింది. అందుకని మీకు పంచుకోవాలి, అన్నగారితో అనుభవాల్లో ఒక భాగంగా మీ దగ్గర పంచుకున్నాను. నమస్తే.